పెంతకోస్తు అనగా 50వ రోజు అని అర్థము. ఈస్టర్ పునరుత్థాన పండుగ తర్వాత వచ్చే 50వ రోజున క్రైస్తవులమైన మనము ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదకు దిగివచ్చిన సంఘటనను ఈ మహోత్సవం మనకు గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మన తల్లి తిరుసభ పుట్టినరోజు కూడా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ముందుగా మీ అందరికీ పెంతకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. మహోత్సవం అని ఎందుకు అంటున్నాను అంటే ఇది గొప్ప పండుగ కాబట్టి మహోత్సవం అని చెప్తూ ఉన్నాను. ఈరోజు కథోలిక శ్రీసభ పెంతకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఇది పాస్కా కాలపు చివరి ఆదివారం. ఈ ఆదివారం నాడు మనము ఇంకొక గొప్ప విషయాన్ని కూడా ధ్యానం చేస్తూ ఉన్నాము. అది శ్రీసభ ఆవిర్భవించినటువంటి దినాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆనాడు ఆ పైనున్నటువంటి మేడగదిలో పవిత్రాత్మ యొక్క వరములతో శిష్యులను స్థిరపరచి వారి బోధన ద్వారా ఒకేసారి 3000 మంది మారుమనసు పొంది క్రీస్తు యొక్క అనుచరులుగా మారారు. ఇదే ఆది క్రైస్తవ సంఘం యొక్క ఆవిర్భావం. ఇది శ్రీసభ యొక్క మొదటి మూలాలు పునాదులు ఇక్కడ నుండే మొదలయ్యింది. అందుకే అది మొదటి క్రైస్తవ సంఘం ఆరంభించినటువంటి రోజు ఈ పెంతకోస్తు పండుగ. అందుకే శ్రీసభ యొక్క పుట్టినరోజు పండుగ అని అంటూ ఉంటాము. ఈ పెంతకోస్తు నాడు శ్రీసభ స్థాపించబడింది. అయితే పెంతకోస్తు మహోత్సవం 50వ రోజున జరిగినటువంటి ఘట్టం యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత 50వ రోజున జరిగినటువంటి ఈ ఘట్టాన్ని మనము పెంతకోస్తు మహోత్సవం అని కొనియాడుతూ ఉన్నాము. ఈ పెంతకోస్తు మహోత్సవం పరిశుద్ధాత్మ రాకడను సూచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అపోస్తుల మీద మరియు మరియ తల్లి మీద వేంచేసి వచ్చినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే మొట్టమొదటిగా మనమందరము మన మనసులో పదిలపరుచుకోవలసినటువంటి ఒక విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభువు యొక్క వాగ్దాన ఫలము. యేసు ప్రభువు తన శిష్యులకు మాట ఇచ్చారు, నేను వెళ్ళినచో ఓదార్చువానిని మీ యొద్దకు పంపెదను అనే ఈ మాటను యేసుక్రీస్తు వాగ్దానం చేసి ఉన్నారు. మరి యేసు ప్రభువు తాను తన శిష్యులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నటువంటి రోజే ఈ పెంతకోస్తు మహోత్సవం అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మనకు ప్రభువు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటి అంటే యేసు ప్రభువు యొక్క మాట ఏ విధంగా ఆ పెంతకోస్తు రోజున జరిగిందో అలానే ప్రతి విషయంలో కూడా ఆ ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతూ ఉంది అనేటువంటి నమ్మకం మన అందరిలో కూడా ఉండాలి. అదే ప్రభువు మనకు మొట్టమొదటిగా ఇచ్చే సందేశము. అదేవిధంగా యేసు ప్రభువు యొక్క వాగ్దాన ఫలము పరిశుద్ధాత్మ. మరి ఇంకా యేసు ప్రభువు మనకు ఏ వాగ్దానములైతే ఇచ్చారో అవన్నీ కూడా సత్యమైనటువంటి వాగ్దానాలు. అవన్నీ కూడా మన జీవితంలో జరిగే తీరుతాయి అనేటువంటి విషయాన్ని మనము నమ్మాలి అని ఈరోజు మన శ్రీసభ మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము త్రిత్వంలోని 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాం. మొదటిగా పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను చదువుకుందాం. మొదటి వాక్యము పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 3వ వచనంలోని 2వ భాగం. పౌలు గారు ఈ విధంగా అంటారు, పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే తప్పించి యేసును ప్రభువుగా అంగీకరించలేము. అయితే కొందరు మత మార్పిడి చేస్తూ ఉన్నారు అని నిందలు వేస్తూ ఉంటారు. కానీ అది అసత్యం అని ఈ వాక్యం ద్వారా మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ పనిచేస్తే తప్ప ఆ వ్యక్తి యేసును ప్రభువుగా గుర్తించలేరు. మార్చేది ప్రభువే, మార్చేది పరిశుద్ధాత్మ దేవుడే కానీ ఏ మానవ వ్యక్తి కూడా కాదు అనేది మనం గుర్తించాలి.
అదేవిధంగా 2వ వాక్యం పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్తారు. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అందరి మేలు కొరకై, సమస్త ప్రజల శ్రేయస్సు కొరకై పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలోనికి వేరువేరు రూపాలలో వేరువేరు విధాలుగా వేంచేసి వస్తారు అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకరికి ఇవ్వబడినటువంటి వివిధ వరాల ద్వారా పరిశుద్ధాత్మ తనను తాను ప్రత్యక్షపరచుకుంటారు. అయితే ఆయన ప్రత్యక్షపరచుకోవడం అందరి మేలు కొరకే అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా 3వ వాక్యం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 30వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారు. దేవుణ్ణి పవిత్రాత్మను విచారముగా ఉంచరాదు. సేమ్ ఇదే భావము ఇంకొక వాక్యము 4వ వాక్యంలో కూడా ఈ విధంగా ఉంటుంది. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను అడ్డంగింపకుడు. ఇవి కొన్ని పరిశుద్ధ వాక్యాలు, పవిత్రాత్మకు సంబంధించినటువంటిది. అయితే ఇంకా ఈ పెంతెకోస్తు మహోత్సవం నాడు మనకు ఉన్నటువంటి 2 పట్టణాలు, సువార్త పట్టణము యోహాను సువార్త నుండి గ్రహింపబడినది, అదేవిధంగా అపోస్తులుల కార్యము నుండి గ్రహింపబడినటువంటిది. ఈ 2 పట్టణాలను మనం ముందు ఉంచుకొని ప్రభువు మనకు ఇస్తున్నటువంటి సందేశాలను మొదటిగా మనం స్వీకరించుదాం. మొదటి పట్టణం అపోస్తులుల కార్యం నుండి గ్రహింపబడినటువంటి పట్టణం. పెంతెకోస్తు మహోత్సవం నాడు పరిశుద్ధాత్మ అగ్ని రూపంతో అపోస్తులుల మీదకు, మరియ తల్లి మీదకు వేంచేసి వచ్చినటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా అనేకమైనటువంటి విలువైన సందేశాలు ప్రభువు మన మనస్సులో పెడుతూ ఉన్నారు. అయితే అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ వేంచేసి వచ్చిన తరువాత ఐక్యత వరము అనేటువంటిది అక్కడ ఒసగబడింది. దీనికి సంబంధించిన మనము అపోస్తులుల కార్యంలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే, వీరు మాట్లాడునది మన సొంత భాషల్లో వినుచున్నామే అని అక్కడ కూడినటువంటి ప్రజలు అపోస్తులుల యొక్క ఆ బోధనలను ఆలకించి మాట్లాడినటువంటి మాట. వారు వివిధ భాషలకు చెందినటువంటి వారు. అయితే వారందరూ కూడా అపోస్తులులు తమ సొంత భాషలలో మాట్లాడుతూ ఉంటే వారందరూ తమ తమ భాషల్లో వింటున్నటువంటి వారు ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ భాషాపరంగా విడిపోయినటువంటి జనాలు ఇప్పుడు పెంతెకోస్తు నాడు అరమరికలు లేకుండా అందరూ కలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ ఐక్యత వరాన్ని వసగుతూ ఉన్నారు అని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఈ పెంతెకోస్తు రోజు మనం అందరం కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి మాట ఏంటి అంటే, ఏ సంఘంలో అయితే పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తూ ఉందో ఆ సంఘం ఐక్యమత్యంగా ఉంటుంది అని. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ పనిచేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ సంఘం ఐక్యంతో కూడుకున్నటువంటి సంఘంగా ఉంటుంది. అలాగే ఏ క్రైస్తవ కుటుంబంలో అయితే పరిశుద్ధాత్మ స్వీకరించబడుతుందో, ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధాత్మ పనిచేయడానికి అక్కడ సరి అయినటువంటి అనుకూలత ఉంటుందో అక్కడ ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది. అయితే మరి యొక్క సందేశం ఏంటి అంటే, ఈనాటి సువార్త పట్టణం యోహాను 20వ అధ్యాయం నుండి గ్రహింపబడినటువంటి పట్టణం. యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత మేడగదిలో ఉన్నటువంటి తన శిష్యులకు దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చినప్పుడు ఆయన తన శిష్యులకు ఉద్దేశించి ఈ విధంగా అంటారు. 20వ అధ్యాయం 23వ వచనంలో ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. యేసు ప్రభువు పవిత్రాత్మను పొందుడు అని చెప్పిన తరువాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. అది
ఎవరి పాపములను అయినను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములను అయినను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పిన వెంటనే యేసు ప్రభువు క్షమాపణ గురించి చెబుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉన్న చోట క్షమాపణ వరం ఉంటుంది అనేది ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వారిలో చాలా స్పష్టంగా చూడవలసినటువంటిది దీవెన, క్షమాపణ దీవెన. వారు క్షమాపణ ఇవ్వగలరు, వారు ఎవరి క్షమాపణలైనా అంగీకరిస్తారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా పౌలు గారు రాసినటువంటి వాక్యం చూద్దాం. దేవుని పవిత్రాత్మను విచారమున ఉంచరాదు. మన కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపములు ఏంటో వివరించబడ్డాయి. ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపములు ఏంటో మనం చూద్దాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపములు ఏంటో తెలుసుకునే ముందు యేసు ప్రభువు ఈ పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి మాటలు పలకడం మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఎవడైని మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా క్షమింపబడును, కానీ పవిత్రాత్మకు ప్రతికూలంగా పలికిన వానికి ఈ జీవితమందైనను రాబోవు జీవితమందైనను క్షమాపణ లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని బోధిస్తారు. ఆ సత్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు మనము పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉన్నాము. మరి ఇంకా ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపములు ఏంటో చూద్దాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు 6 ఉన్నాయి అని మన శ్రీసభ సత్యోపదేశము మనకు బోధిస్తూ ఉంది. అందులో మొదటి పాపం ఏంటో తెలుసుకుందాం. సర్వేశ్వరుని దయను మితిమీరి నమ్మి పాపము కట్టుకొన తెగించుట. దేవుడు మనం ఎలాంటి పాపం చేసినా నన్ను క్షమిస్తారు, కాబట్టి నేను పాపం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే నా దేవుడు నా పాపములను క్షమిస్తారు అనేటువంటి భావంతో ఎవరైనా ఒకదాని తరువాత ఒకటి పాపములను చేసుకొని వెళ్తే వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి వారు. ఇది మొదటి పాపం. అదేవిధంగా రెండవ పాపం దేవుని దయ మీద అపనమ్మిక పడుట. నేను చాలా పాపములను చేశాను, నాకు క్షమాపణ లేదు, దేవుడు నన్ను క్షమించడు అనేటువంటి అపనమ్మకముతో వెళ్ళిపోతే అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపమే. ఉదాహరణకు మనము యూదా గారిని తీసుకున్నట్లయితే ఆయన పాపములను ప్రభువు వద్ద ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభువు వద్ద వెళ్ళినట్లయితే ప్రభువు ఆయన పాపములను క్షమించి ఉండవచ్చు. కానీ తన పాపానికి ఇక క్షమాపణనే లేదు అనేటువంటి నిరాశకు అతడు వెళ్ళిపోయారు. అందుకే అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దేవుని యొక్క దయ మీద అపనమ్మకం పడడం కూడాను పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అనేటువంటిది మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది. అదేవిధంగా మూడవ పాపం సత్యం తెలుసుకొనియు విరోధించుట. అంటే ఒక విషయం మనకు సత్యం అని తెలిసిన తర్వాత కూడా దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్లయితే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపం. అయితే మన కథోలిక తిరుసభలో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. పరమ రహస్యాలు అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే అవి సత్యం అని తెలిసిన తర్వాత కూడా వాటిని వ్యతిరేకంగా వాదనలు చేయడం లేదా వాటికి వ్యతిరేకంగా చెప్పడం అనేది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము. ఇక నాలుగవ పాపము పరుల జ్ఞాన మేలులు చూసి అసూయపడుట. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతూ ఉంటే
ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవుతూ ఉంటే మరి ఆ వ్యక్తిని చూసి అసూయపడడం, ఆ వ్యక్తి మీద లేనిపోని నిందలు మోపడం, ఆ వ్యక్తికి ఉన్న పేరును చెడగొట్టడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అయినటువంటి పాపమే. ఇక 5వ పాపం, పాపపు స్థితిలో మూర్ఖముగా ఉండుట. అంటే ఒక వ్యక్తి పాపాన్ని చేస్తూ ఆ పాపం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయకుండా ఒక దాని తర్వాత ఒకటి పాపములో పడిపోతూ, అలాంటి సందర్భాలు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపమే. ఇక చివరిగా 6వ పాపము, పాపపు స్థితిలో మనస్తాప అనుగ్రహమును తిరస్కరించుట. అంటే ఒక వ్యక్తి పాపము చేసిన తరువాత ఆ పాపమును కడిగి వేసుకోవడానికి పాప సంకీర్తనం అనేది అందుబాటులో ఉన్నప్పటికీ మనం పాప సంకీర్తనం చేయకుండా, మనస్తాపం పడకుండా మన యొక్క జీవితాలను అలా కొనసాగిస్తూ ఉంటే, పశ్చాత్తాపం లేని జీవితం జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము చేసినట్టే అని మన శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. ఇక ఈ పెంతెకోస్తు మహోత్సవం నాడు పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకు వేంచేసి వచ్చి ఆ శిశువులు, అవివేకులు, చదువు సంధ్య లేనటువంటి ఆ శిశువులను పవిత్రాత్మ వేంచి వారిని మార్చివేసింది. క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలిపి తమ చావుకు సైతం ఎదురు వెళ్ళగలిగేటువంటి ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చినది ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అందుకే ఈ పవిత్రాత్మ ఈ కథోలిక సభను ఐకమత్యంతో నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ సువార్త వ్యాప్తి కొనసాగిందో శ్రీసభ చరిత్ర కూడా ఆరంభమయ్యింది. ఈ శ్రీసభ చరిత్రలో సువార్త వ్యాప్తియే ప్రధానమైనటువంటి ధ్యేయంగా నిలిచింది. అందుకే ఆనాడు ఆవిర్భవించినటువంటి మొదటి క్రైస్తవ సంఘాన్ని నడిపింది ఈ పవిత్రాత్మయే. ఇప్పుడు మనల్ని కూడా నడిపిస్తూ ఉంది ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. అందుకే ఈ పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తు సువార్తను వ్యాపింపచేస్తూ శ్రీసభ చరిత్రను కూడా కొనసాగిస్తూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.